ఏంటి కాలేజ్ తొందరగా అయిపోయిందా? టీ బాగుందని చెప్తున్నాను. వెళ్ళమ్మా వెళ్ళు. చెప్పురా జోసఫ్. ఏం చేస్తున్నారు ఇంకా అక్కడ? బయలుదేరారా లేదా? లేదురా, వాడు రావట్లేదు. నేనొక్కనే వస్తున్నాను. వాడు రావటం కుదరదన్నాడ్రా. అరే, సుబ్రహ్మణ్యం వాళ్ళ ముప్పటికి 4 సార్లు ఫోన్ చేసిందిరా. వాడు ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు? వాడు ఇంకా శ్రావణి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడ్రా. బెయిల్ దొరికిన విషయం వాడికి చెప్పావా లేదా నువ్వు? బెయిల్ దొరికింది, రారా వెళ్దామని చెప్పానురా. కానీ వాడు బెయిల్ ఏం దొరికిందని చెప్పానంటున్నాడ్రా. ఏంట్రా, వాడికైనా పిచ్చి పట్టిందా? వాడి మనసుకు వాడు ఏమనుకుంటున్నాడు? నన్ను అడిగితే నేనేం చెప్పనురా. వాడు శ్రావణి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడ్రా. ఆ విషయం తేలే వరకు ఆ ఇల్లు వదిలి రానని ఖచ్చితంగా చెప్పాడ్రా. అంతేకాదురా, బెయిల్ వచ్చిన విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పనన్నాడ్రా. అరే, వాడు వాళ్ళకం చూస్తుంటే ఇదేదో పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టే ఉందిరా. నువ్వు ఏదో ఒకటి చెప్పి వాడిని ఎలాగైనా అక్కడి నుంచి తీసుకుని రారా. వాడేమన్నా చంటి పిల్లాడా వాడిని చంకనేసుకొని రావడానికి? వాడికి అన్ని రకాలుగా చెప్పి చూశాను, కానీ నా మాట వినట్లేదురా. వాడితో నేను ఇంకేం మాట్లాడలేనురా. నాకు కొంచెం పనుంది, అర్జెంటుగా వెళ్ళాలిరా. ఏంట్రా అంత ఇంపార్టెంట్ అయిన పని? ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సుబ్రహ్మణ్యం గారి దెబ్బకి పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్ పోతున్నారా. పెట్టేరా ఫోను. అమ్మమ్మ, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉన్నాయా? మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయమంటే వినిపించుకోకుండా హడావుడిగా 2 ముద్దలు నోట్లో వేసుకుని వెళ్ళిపోయావు. సరే ఉండు, 2 దోశలు వేసి తీసుకొస్తాను. అయ్యో, నిలబడ్డ నా వల్ల కావట్లేదే. నిలబడితే కాళ్ళు లాగుతున్నాయి, పడుకుంటే నడువు లాగుతోంది. అమ్మా శ్రావణి, సుబ్రహ్మణ్యానికి ఆకలిగా ఉందట. వెళ్ళి 2 దోశలు వేసివమ్మా. శ్రావణి, అలాగే ఉల్లిపాయలు సన్నగా కోసి 2 ఆమ్లెట్లు లేవా? ఓ, దీక్షలో ఉన్నావా? ఈ ఇంట్లో ఎవరూ నాన్ వెజ్ తినకూడదా? ఓకే ఓకే, కూల్ కూల్, రిలాక్స్ రిలాక్స్. నువ్వు దోశ వేసినా నేను ఆశగా ఆమ్లెట్ అనుకుని తింటాను, సరేనా? సర్లే, దానికి దోశలు వేయడమే రాదు. గుళ్ళో ప్రదక్షిణాలు చేసినట్టు పెనం మీద గరిటను గిరగిరా గిరగిరా తిప్పుతుంది. అలా వంకలు పెడతావే, నువ్వే వెద్దురా. శ్రావణి శ్రావణి శ్రావణి, అమ్మమ్మనేవి అనకు. నువ్వు ఎలా వేసినా నేను తింటాను. వెళ్ళి ముందు దోశలు వేయి. సుబ్రహ్మణ్యం, చెప్పండి అంకల్. ఇలా ఇంట్లోనే ఉండటానికి నీకు బోరు కొట్టడం లేదా? బోరా? అమ్మమ్మతో మాట్లాడుతూ కూర్చుంటే అసలు టైమే తెలియట్లేదు సార్. అవును, 2-3 రోజుల్లో బెయిల్ వస్తుందని చెప్పావు. దాని గురించి ఏమన్నా తెలుసుకున్నావా? ఆ విషయం ఇందాక మా ఫ్రెండ్ వచ్చి ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తుందని చెప్పాడు సార్. కొంచెం ఓపిక పట్టండి. ఇలా అబద్ధాలతో ఎంతకాలం దాటేస్తావు? ఇందులో అబద్ధమే ఉంది సార్. ఇప్పుడే గణేష్ ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఏమమ్మమ్మ, గణేష్ ఇప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళలేదు? ఆపో. గణేష్ ఇంటికి వచ్చి వెళ్ళాడన్న సంగతి తెలుసు, నీకు బెయిల్ దొరికిందన్న విషయం కూడా తెలుసు. సారీ సార్, నాకు బెయిల్ దొరికిన మాట నిజమే. కానీ నేను బయటికి వెళ్తే ఆ సీఏ నరసింహారెడ్డి నన్ను చంపేస్తాడు సార్. నువ్వు నాకు 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ నేను బయట వాళ్ళకి ఒక్క కారణం కూడా చెప్పుకోలేదు. వయసులో ఉన్న కూతురుతో పాటు నిన్ను ఇంట్లో ఉంచుకుని నేనెంత భయపడుతున్నానో నీకు తెలీదయ్యా. అసలే మేం వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాం. సడన్గా వాళ్ళొచ్చి ఇతను ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చెప్పు సుబ్రహ్మణ్యం. వాళ్ళు వెంటనే ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోమంటే వయసు మీద పడిన మా అమ్మని, వయసులో ఉన్న కూతుర్ని తీసుకెళ్ళి ఎక్కడుంచగలను? నువ్వే చెప్పు. సార్, మీరు ఎక్కడికో వెళ్ళటం దేనికి?
మా ఇంటికి రండి. నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అక్కడే ఉండే ఏర్పాటు చేస్తాను. నువ్వు అన్నట్టు మీ ఇంటికి వస్తాం, కానీ శ్రావణి ఎవరని మీ అమ్మగారు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఏం సంబంధం ఉందని చెప్తావు? నా ఫ్రెండ్ అని చెప్తాను సార్. ఫ్రెండ్ అంటే మీ అమ్మగారు ఒప్పుకోవాలి కదా. శ్రావణ్ని చూసి ఆవిడ బయటికి వెళ్ళిపోమంటుంది. మా అమ్మ ఎందుకు శ్రావణిని బయటికి వెళ్ళిపోమంటుంది సార్? నువ్వు మంచి మనసుతో మీ ఇంటికి తీసుకెళ్తాను అంటున్నావు, థ్యాంక్స్ బాబు. కానీ మీ అమ్మగారు భరించలేని మాటలు అంటారేమోనని నా భయం. మా అమ్మగారు అలా మాట్లాడే మనిషి కాదు సార్. మీ అమ్మగారు మంచివారే కాదన్నాం. ఏ తల్లైనా కొడుకు జీవితం బాగుండాలని కోరుకుంటుంది, అది తప్పు కాదు. కానీ శ్రావణి ఏం చేసిందని, ఏం ద్రోహం చేసిందని మా ఇంటికొచ్చి పద్మ ముందర శ్రావణిని అనరాని మాట్లాడి శాపనార్థాలు పెట్టి వెళ్ళిందట. ఏంటి సార్ మీరు అనేది? మా అమ్మ శ్రావణిని శాపనార్థాలు పెట్టిందా? మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? పోలీసుల నుంచి తప్పించుకోవటానికి నువ్వే ఇక్కడికి వచ్చి దాక్కున్నావు. నీకు ఈ విషయం చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. కానీ చెప్పకపోవటం నేను చేసిన పొరపాటని ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే నువ్విక్కడికి వేరే ఉద్దేశం కడుపులో పెట్టుకుని వచ్చిన విషయం ఇప్పుడే అర్థం చేసుకున్నాను నేను. నా కూతురు మనసులో ఆశలు కలిగించి అవసరం తీరాక వదిలేస్తావేమోనని భయం వేస్తోంది. వద్దు సుబ్రహ్మణ్యం, నా కూతురు అమాయకురాలు, దాని జీవితంతో ఆటలాడుకోవద్దు. సార్ మీరు అనుకునేట్టు నేను దుర్మార్గుని కాదు సార్. ఎలా నమ్మమంటావయ్యా? ఓ పక్క నీ పెళ్లి నిర్ణయించేశారు, ఇటు నువ్వు శ్రావణిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. అసలు ఇదేమన్నా పద్ధతిగా ఉందా? కరెక్టే సార్, నాకు పెళ్లి నిర్ణయం చేసిన మాట కరెక్టే. కానీ నాకు పెళ్లి ఇష్టం లేదు. మీరు శ్రావణి నాకు ఇవ్వటానికి సరే అనండి, నేను వెంటనే ఆ పెళ్లి ఆపేస్తాను. అనలేను. సరే అని మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను. ఇంకో అమ్మాయి జీవితం కోసం మీరు శ్రావణి జీవితం నాశనం చేస్తారా? అలా చేయడానికి నేను సిద్ధంగా లేను. నాకు శ్రావణి మనసు బాగా తెలుసు. నాకు నిశ్చితార్థం జరిగిందని తెలిసిన వెంటనే నాతో మాట్లాడటం మానేసింది. అందుకే ఎలాగైనా తనకి వివరంగా జరిగిందంతా చెప్పి నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకునేలా చేయాలనే ఇక్కడ ఉంటున్నాను. అయితే నువ్వు మార్చాల్సింది శ్రావణి మనసు కాదు, మీ అమ్మగారి మనసు. నువ్వు నచ్చ చెప్పాల్సింది, ఒప్పించాల్సింది శ్రావణిని కాదు, ఆ అమ్మాయిని. ముందు నువ్వు ఇంటికెళ్ళు. మీ వాళ్ళ మనసును ఒప్పించకుండా నీ మనసులోని మాట చెప్పి ఒప్పించు. వాళ్ళు ఒప్పుకుంటే ఈ ఇంటికి రా, నేను ఒప్పుకుంటాను. లేదంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. ఇంకెప్పుడు ఈ పక్కకు కూడా రాకు. నేను వెళ్తున్నాను సార్. మీ అమ్మాయిని ఒప్పించాలని వచ్చానా? నా వల్ల కాదని తెలిసి వెళ్ళిపోతున్నాను. సుబ్రహ్మణ్యం, మీ అమ్మగారితో తొందరగా మాట్లాడు. నువ్వేమీ కంగారు పడకమ్మమ్మా. నేను మా వాళ్ళని ఒప్పించి శుభవార్త వెంటనే తిరిగి వచ్చేస్తానుగా.
ఏంట్రా మోహన్, నువ్వు చెప్పేది నిజమా? ఆ సుబ్రహ్మణ్యం గడు వీళ్లతోనే ఉన్నాడా? అవునమ్మా, ఇక్కడుంటే వాళ్ళ ఆటలు సాగమని ఆ శ్రావణి ముసలిది మెల్లగా ఇక్కడి నుంచి అక్కడికి మక్కం మార్చేశారు. ఈ కథంతా వెనకుండి నడిపింది మీ ఆయనే. అవ్వా అవ్వా అవ్వా, చీ 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 చీ, సిగ్గు సరం లేకుండా ఈ మనిషి ఇంత పని చేశాడా? అసలు ఈ మనిషికి బుద్ధుందట్రా? ఈయన సంగతి వాళ్ళ సంగతి మనం పడదాం గానీ ఈ విషయం మాత్రం మనం అంత తేలిగ్గా వదలకూడదు. ఈ సంగతంతా సుబ్రహ్మణ్యం గారు అమ్మకి చెప్పి వీళ్ళని నలుగురిలో తలెత్తుకుని తిరగకుండా చేయాలి. దాని పొరుగు గంగపాలు చేయాలమ్మా. ఆవిడ గారు ఒక పెద్ద అభిమానవంతురాలని నా కొడుకెక్కడా అని అమాయకంగా మొహం పెట్టుకుని నన్నే నిలదీసిందిరా. ఇప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి కాకుండానే కాపురం వెలగబెట్టనిస్తుంది. ఇదే మనిషిరా? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ఈ విషయం ఆవిడికి తెలిసే అవకాశమే లేదు. తెలిస్తే మన దగ్గరకు వచ్చి మనతో గొడవ పెట్టుకోదు. ఎలాగో అడ్రస్ తెలిసిందిగా, ఆవిడికి ఫోన్ చేసి అన్ని విషయాలు క్లియర్గా చెప్పామనుకో వాళ్ళ తిక్క కుదురుతుంది. అది కాదురా మోహన్. హలో హలో అన్నయ్య, నేను బాగున్నా అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు అన్నయ్య? అలాగే అన్నయ్య, ఇప్పుడే వస్తున్నాను. ఎవర్రా? బ్రహ్మారెడ్డి అన్నయ్యనా? అవునమ్మా. ఆహా, అన్న ఇప్పుడే సేమ్ నుంచి వచ్చాయంటమ్మా. నాతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు. నేను వెళ్ళి మాట్లాడొస్తానమ్మా. సరే సరే వెళ్ళు, తొందరగా వెళ్ళి కలిసిరా. అమ్మా, ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ నెమ్మరి అమ్మా, అన్ని విషయాలు ఆవిడకి వివరంగా చెప్తాను. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నువ్వేదో పనిగా వెళ్తున్నావు కదా, వెళ్ళి కలిసిరా. అది కాదమ్మా, బ్రహ్మారెడ్డి అన్న మన ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయన ఎన్నేసి మాటలని ఆయన అవమానించాడు. వాళ్ళు కూడా అంతకంత అవమానం పడాలమ్మా. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. నువ్వు నెంబర్ ఇవ్వమ్మా. ఒరే, ఇది ఫోన్లో మాట్లాడే వ్యవహారం కాదురా. నేరుగా వెళ్ళి ఎగేసి చెప్తే మంట నశాలానికి ఎక్కి అది పిచ్చి పట్టి రెచ్చిపోయి దాన్ని రచ్చరచ్చ చేసేయాలి. నేను ఆవిడితో మాట్లాడి తిక్క బాగా తలకెక్కేలా చేస్తాను. అప్పుడు గాని ఆవిడ శ్రావణి జుట్టు పట్టుకుని 4 ఊపులు ఊపదు. అప్పుడేరా, అప్పుడే ఆ పడుచు దాని పొగరు, ఆ ముసలి దాని అహంకారం అణిగి సిగ్గుతో చావాలి. అవన్నీ నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి బ్రహ్మారెడ్డి గారిని కలిసిరా. అది కాదమ్మా. ఏంటే చూస్తున్నావు? మా మొహాల్లో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? వెళ్ళి లోపలికి. అమ్మా, ఈ విషయాలు ఏవి లలితకు తెలియనివ్వకు. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్పి అసలుకే ఎసరు పెడతాం. అబ్బా, అవన్నీ నేను చూసుకుంటాలే. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ముందు వెళ్ళి కలిసిరారా. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే, నువ్వు పో. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఒరే సుబ్రహ్మణ్యం, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి దిష్టి తీసుకొస్తాను. అమ్మా, ఇప్పుడు అవన్నీ వద్దమ్మా, వదిలే. లేదురా, ఏ పాపిష్టి కళ్ళు నీ మీద పడ్డాయో నీకిలాంటి కష్టాలొచ్చాయి. దీంతో నీకు పట్టిన పీడ విరగడైపోతుందిరా. ఒరే సుబ్బు, ఇప్పటికైనా అర్థమైందా? బాధ్యతగా ఉండరా అని నెత్తి నోరు కొట్టుకుని ఎందుకు చెప్పానో? ఎవరికో సాయం అంటూ వెళ్ళి నువ్వు అపాయంలో పడ్డావు. ఎందుకురా ఇవన్నీ నీకు? చూడు ఎలా రోడ్డున పడాల్సొచ్చిందో. అది సరేరా, ఆ శ్రావణి ఎవర్రా? వెరీ గుడ్. అసలు సిసలైన ప్రశ్న ఇప్పుడు అడిగావత్తయ్యా. అసలు అడగాల్సిన ప్రశ్నే ఇది. ఎరా, పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వాళ్ళింటికి ఎందుకు వెళ్లారు? ఆ అమ్మాయి మంచిది కాదని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి అమ్మాయితో నీకేంట్రా సంబంధం?